యేసుక్రీస్తు నామమున వందనాలు తెలుపుకుంటున్నాను. చదువుకున్నటువంటి యొక్క 94వ కీర్తన కూడా ప్రాప్తి అయినటువంటి దైవజనుడైనటువంటి దైవ అనే యొక్క సేవకుడైనటువంటి మోషే గారు చేస్తున్నటువంటి ఒక ప్రార్థన. హల్లెలూయా. వారంలో చూసినప్పుడు అనేక కార్యములు మోషే భక్తుల ద్వారా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అనేక పాఠాలు కూడా నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ వారం చూసినట్లయితే 94వ కీర్తన ఈ మొదటి అధ్యాయం నుంచి 5 వచనాల వరకు కూడా ఇక్కడ లాస్ట్ మాట చెప్తుంది, యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించలేదు అనుకొని నీలా నాలా అనుకునే కొంతమందిని గురించి మోషే రాస్తున్నాడు. ఎవరిని గురించి విచారించటలేదు, ఎవరిని గురించి ఆయన పట్టించుకోవడం లేదు, ఎవరిని చూచుటలేదు అని చూస్తే భూలోక అంటే గర్భిష్ఠులను, భక్తిహీనులను, అంటే వదరబోతులను, కఠినంగా మాట్లాడే భక్తులను నువ్వు చూచుటలేదయ్యా అనేటువంటి మాటలు మనం గమనిస్తూ వస్తున్నాం. ఆయన మాట్లాడే మాటల్లో ఒక 2 పేర్లు యెహోవాకు ఇస్తున్నారు. ఏమంటే ఒకటి ప్రతికారం చేసేటువంటి దేవుడు, 2 భూలోక న్యాయాధిపతి లెమ్ము అంటున్నాడు. నిజంగానే యెహోవా నీవు నేను ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడంటే ప్రతికారం చేసేటువంటి దేవుడై ఉన్నాడని నేను చెప్పలేదు. మోషే గ్రంథకర్త చెప్తున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ప్రతికారం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. రెండవది న్యాయాధిపతి అంటే ఈ లోకానికి ఆయనకి మించినటువంటి న్యాయాధిపతి ఎవరు లేరు అని ఈ వాక్యము సెలవిస్తుంది. నిజంగా మనకి విరోధంగా మాట్లాడేవారు, మనల్ని గురించి అపోహ చేసేటువంటి వారిని బట్టి మన హృదయంలో కలవరము కలగొచ్చు కానీ, కలవరము రేపొచ్చు కానీ, మనకి ఆ బాధ కలిగి ఉండొచ్చు కానీ, మనకి విరోధంగా మాట్లాడే వాళ్ళని నా దేవుడు ఏం చేయట్లేదా అనే తాత్పర్యమే యొక్క మాటిస్తుంది. అయితే బైబిల్ గ్రంథంలో యెహోవా ప్రతికారం చేసినటువంటి ఒక వ్యక్తిని నాకు చాలా ఆ వాక్యం చదివేటప్పుడు చాలా ఇష్టంగా ఉంటుంది. యెహోవా ప్రతికారం చేయట అంటులో ఆయనకు మించినటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. హల్లెలూయా. ఎలా అంటే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం చదివేటప్పుడు దేవుడి యొక్క ప్రతికారానికి ఆ యొక్క అనుభవము ఆనవాలేనని ఆ వాక్యం చదివితే అర్థమవుతుంది. నిజంగానే షోమ్రోనులో ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన భార్య పేరు యెజబెలు. నిజంగా యెహోవా ప్రతికారం చేయుట అనులో వీటికి మించినటువంటి కార్యము బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ కూడా ఎతికినా కనబడదు. ఎందుకంటే ఈ ఆహాబు అనేటువంటి రాజుకి ఒక ద్రాక్ష తోట పైన కనుబడిపోయింది. ఆ ఆహాబు నగరం నందు అంటుకొని ఆ పక్కన అడ్డుకున్నటువంటి ద్రాక్ష తోట మీద ఆయన కన్నుబడినటువంటి ఆ ద్రాక్ష తోట యజమానిని పిలిపించి, ఈ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, దీనికి బదులుగా నీకు గొప్ప ద్రాక్ష తోటని ఇప్పిస్తాను, వేరొక స్థలం ఇప్పిస్తాను, ధనం ఇస్తాను అన్నప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని అంటాడు, అయ్యా ఇది నా యొక్క పిత్రార్జితము, నా యొక్క తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి, ఇది నేను నీకు ఇయ్యవల్లదు అన్న వెంటనే ఆ ఆహాబు యొక్క ముఖము అప్పుడే చిన్నపుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళినటువంటి ఆ ఆహాబు యొక్క రాజు ముఖము చిన్నపుచ్చుకొని ఉండటము, ఆహారము తినకుండా ఉండటము, మంచం మీద పడి ఉండటము ఆ యొక్క భార్య అయినటువంటి యెజబెలు చూసి, ఏమైంది నీకు, ఎందుకు మూతి ముడుచుకుని ఉన్నావు, ఎందుకు తినకుండా ఉన్నావు, ఏమైంది అన్నప్పుడు తన భార్యతో సంభాషిస్తున్నాడు. నేను పలానా చోట ఒక ద్రాక్ష తోట చూసిన, అది నాకు ఇష్టమైంది, ఆ ద్రాక్ష తోటను అడిగినప్పుడు అతడు నాకు ఇయ్యనని చెప్పాడు అన్నప్పుడు నిజంగానే ఆ యెజబెలు అనేటువంటి స్త్రీ ఏం చేస్తుందో తెలుసా, నువ్వు రాజ్యాన్ని ఏలేటువంటి ఒక రాజు అయి ఉన్నావు, నీవు మూతి ముడుచుకొని ఉండుట వల్లపడదు, నువ్వు లేచి భోజనం చేయి, ఆ ద్రాక్ష తోటను నేను నీకు ఇప్పిస్తాను అంటుందండి. నిజంగానే ఈ యొక్క కార్యం ఎక్కడ జరుగుతుందో తెలుసా, మొదటి రాజులు 21వ అధ్యాయంలో జరుగుతుంది. నిజంగానే ఈ యొక్క ఆహాబు యొక్క భార్య అంటే యెజబెలు ఏం చేస్తుందో తెలుసా, ఆహాబు యొక్క రాజు ముద్రను తీసుకొని ఒక లెటర్ రాసి, ఈ ఫలానా మనిషిని దేవుని రాజుకి విరోధంగా మాట్లాడిందని చెప్పి అబద్ధ సాక్షులు, వాటి గురించి బైబిల్ ఏం చెప్తుందో, పనికి మాలిన అబద్ధ సాక్షులని బైబిల్ ప్రబోధిస్తుంది. ఆ పనికి మాలినటువంటి ఇద్దరి అబద్ధ సాక్షులను ఆధారం చేసుకొని ఆహాబు భార్య అయినటువంటి యెజబెలు ఆ ద్రాక్ష తోటకు యజమానుల్ని చంపిస్తుంది. ఎలా చంపిస్తుందో రాళ్ళు రువి, అబద్ధ సాక్ష్యం చెప్పించి రాళ్ళు రువి చంపిస్తుంది. అయితే ఈ యొక్క చనిపోయినటువంటి ఆ ద్రాక్ష తోట యజమానుడు
చనిపోయాడు, కానీ ఆ చనిపోయినటువంటి రక్తము ఎవరికి మొరపెడుతుందో తెలుసా? నీ దేవుడైనటువంటి నా దేవుడైనటువంటి యెహోవాకు మొరపెడుతుంది. ఈ కార్యము చుట్టూ ఉన్న వారు చూడలేదు, కానీ యెహోవా దేవుడు చూస్తున్నాడు. వెంటనే యెజబెలు ఆ యొక్క ద్రాక్ష తోటపు యజమానుడు చనిపోయిన సంగతి తన భర్త అయినటువంటి రాజుకు చెప్పి పంపిస్తుంది. ఆ తోటను తీసుకొని తన స్వాధీనం చేసుకోవడానికి తోటలోకి వెళ్ళినప్పుడు తిష్బీయుడైనటువంటి ఏలియాకు దేవుడు ప్రత్యక్షమై మాటిస్తున్నాడు, పలానా ఆహాబు దగ్గరికి వెళ్ళు, తనతో చెప్పు, నిజంగానే ఈ రోజు ఆ ద్రాక్ష తోట యొక్క యజమానుడు చంపించిన విధంగానే ఆ ద్రాక్ష తోట యొక్క యజమాని యొక్క రక్తం కుక్కలు ఎలా నాకాయో అలానే నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయని ప్రవక్త అయిన ఏలియా ద్వారా పంపుతున్నాడు వర్తమానం. ఈ కథలో ఏంటో తెలుసా? ఇది కథ కాదు, జరిగినటువంటి వాస్తవము. నీవు నేను నేర్చుకోవాల్సింది తెలుసా? మన కోసము విరోధంగా మాట్లాడేవాళ్ళు నీకు తెలియకపోవచ్చు, కానీ నీవు చూడకపోవచ్చు, కానీ నీకు విరోధముగా రూపింపబడే ఆయుధము నీకు తెలియకుండా ఉండొచ్చు, కానీ అయితే ఎవరు రూపించారో వారిని నా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు యెజబెలు యొక్క నిజంగానే దేవుడు యెజబెలు పట్ల ఆ యొక్క ద్రాక్ష తోట యొక్క యజమానుడు పట్ల చేసినటువంటి న్యాయము, ప్రతీకారము ఈరోజు దేవుడు నీ పట్ల నా పట్ల చేస్తాడనే కూడా నమ్మకము, విశ్వాసము నీకు నాకు కలిగి ఉన్నదంటే నిజంగానే నీ దేవుడు నా దేవుడు ప్రతీకారము చేయు దేవుడై ఉన్నాడు. నిజంగా ఆ ద్రాక్ష తోట యొక్క యజమానుడు నిజంగానే పిత్రాజితము ఈయనని చెప్పాడు. రాజు ఎంతైనా ఇచ్చి వెళ్ళించి కొనుక్కోవచ్చు, అయితే తన యొక్క మాటకు భార్య యొక్క మాటకు లోబడి, ఈరోజు అతనికి ఏం పేరు కలిగి తెలుసా? స్త్రీ యొక్క మాటకు లోబడి వంచుకునేటువంటి ఆ యెజబెలు ఆ యొక్క ఆహాబు రాజు వంటి రాజు ఈ లోకంలో లేనని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు మనకు విరోధంగా ఎవరైనా లేవచ్చు, మనకు విరోధంగా ఎవరైనా మాట్లాడవచ్చు, మనకు విరోధంగా ఎవరైనా పన్నాగములు పన్నవచ్చు, కానీ అయితే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? భయపడబాగా, ప్రతీకారం తీర్చే దేవుడు నీ పట్ల ఉన్నాడు, నా పట్ల ఉన్నాడు. నిజంగా ఎంత ఆ యొక్క ప్రతీకారం చేసేటప్పుడు నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకుతాయండి. నిజంగానే నాబోతుకి ఆ విషయము మొదలుపెట్టలేదు, కానీ నీ దేవుడు నా దేవుడు చూశాడు. అలానే ఆ యొక్క వంశానికి నామరూపం లేకుండా దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ప్రతిదండన ఆ యొక్క ఆహాబు రాజు మీదకి వస్తుంది. నిజంగానే ప్రతీకారం చేయడంలో నీవు చేత కాదు, కానీ నీవు నేను నమ్మినటువంటి దేవుడికి ఖచ్చితంగా చేతనైనట్టు మట్టుకు నీకు న్యాయం చేస్తాడని ఆత్మదేవుడి ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రతీకారం చేసేటువంటి ఆయనకి ఇచ్చిన వారు ఎవరు లేరు. అయితే ఇది పాతని కాలపు గ్రంథం, ఇది ఆత్మదేవుడు ఉన్నటువంటి కాలము. అయితే ఈ కృపాకాలంలో ఆత్మదేవుడు నీకు నాకేం నేర్పిస్తున్నాడు తెలుసా? నిజంగా నా మాటల మీద మీరు కేంద్రీకరించండి. అది అనాది కాలము. దేవుడు పంటికి పన్ను కంటికి కన్ను అన్నాడు. అయితే కొత్త నిబంధనలో ప్రతీకారం అనే మాట వెతికితే పాత నిబంధనలో ఉంది, కానీ కొత్త నిబంధనలో ఒక్క చోట కూడా లేదు. దీనికి అర్థం ఏంటో తెలుసా? ప్రతీకారం అనే సమాధానపరచువారు దేవుని కుమారులని బైబిల్ ప్రబోధిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నేను మీకు నేర్పవలసిన పాఠం ఏంటో తెలుసా? పగలు ప్రతీకారాలు మన చేతి వద్దు, కానీ మనం సమాధానంగా పోదాం. ఎందుకో తెలుసా? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనంలో నిజంగానే ఒక వ్యక్తిని ఎలా ఆహాబు తన యొక్క ద్రాక్ష తోట విషయమై ఆ యొక్క నాబోతును రాళ్ళు రువి చంపించాడు, అదే విధంగా కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనములో దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క ఉపచారకుడైనటువంటి సైఫుని అలానే రాళ్ళు రువి చంపించారు ఒక వ్యక్తి. ఎవరో తెలుసా? అతని చావుకు కారణమైంది సౌలు. అయితే మరణానికి సిద్ధమై ఉన్న, మరణ దెబ్బలు తింటున్న, రాళ్ళు రువి చంపుతున్న ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడో తెలుసా? ఆయన పరిశుద్ధాత్మతో నిండుకుని ఒక మాట, అయ్యా ప్రభువా, వీరు చేయుచున్న పాపములు వీరు ఎరుగుననగా వీరిని క్షమించని ఆయన మొరపెడుతున్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో అనాది కాలంలో దేవుడు ప్రతిదండన చేసేటువంటి దేవుడుగా ఉన్నప్పటికీ ఈ కృపాకాలంలో నీవు నేను చేయవలసినది తెలుసా? వారి యొక్క పాపమును క్షమించు. ఎవరైతే నీకు విరోధంగా లేస్తున్నారో, ఎవరైతే నీకు విరోధంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నిన్ను కొట్టాలి తిట్టాలి అనుకుంటున్నారో, నీకు వెనకాల ఏం చేయాలనుకుంటున్నారో వారిని గురించి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రతీకారం కాదు, కానీ సైఫన్ చేసినట్టు ప్రభువా చావడానికి సిద్ధమై ఉన్న స్థితిలో కూడా ఆ వ్యక్తి చేసినటువంటి ప్రతీకారం ఏంటో తెలుసా? ఆ ఆత్మను దేవునికి స్వంతం చేసేయడు. ఎవరైతే తనను చంపాలనుకున్నాడో ఆ చంపాలనుకున్న వ్యక్తిని ఈరోజు సౌలు
పౌలుగా మారి అనేక వేల ఆత్మలను రక్షించడానికి మార్గదర్శిగా మారాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రతికారం చేయవారి పట్ల నీవు బాధపడద్దు. ఎందుకంటే మనము ఆ యొక్క నాబోతు యొక్క విషయంలో చూసిన అహరోను మిరియాం యొక్క విషయంలో మోషే పట్ల మనం చూస్తున్నాం. మోషేకు విరోధంగా మిరియాం లేచిండు. మిరియాం తన అక్క లేచింది, విరోధంగా మాట్లాడింది. అయితే మోషే తండ్రి దగ్గర మొరపెట్టలేదు. కానీ మోషేను గురించిన, మోషేను కనిన, మోషేను పిలుచుకున్న, మోషేను ఆశీర్వదించిన, మోషేను సేవకు పిలిచినటువంటి దేవుడు చూశాడు. నా సేవకుడైనటువంటి మోషే, మీరు నన్ను చూస్తే ఒకవేళ దర్శనం ద్వారా చూడొచ్చేమో, ఒకవేళ మాటల ద్వారా విని ఉండొచ్చేమో, అయితే నేను ఎన్నుకున్నటువంటి నా మోషే ఎలాంటి తెలుసా, నన్ను పై నుంచి కిందకి నిదానించి చూసు ఒక వ్యక్తి అయి ఉన్నాడని మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సిన పాఠం, ప్రతిదండన చేసేది మన వంతు కాదు కానీ, ప్రతికారం తీర్చుకోవడం నీ వంతు నా వంతు కాదు కానీ, అది ఎప్పుడో వశమై ఉంటుంది. దయచేసి ఉదయకాల సమయంలో మనం చేయవలసినటువంటి పాఠం ఏంటో, నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఒక బాధకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? మిరియాము ఎవరో తెలుసా? ప్రవక్తి. మిరియాము ఎవరో తెలుసా? గాయకురాలు. ఈరోజు మనము తప్పిదములు చేసేవారు ఎవరై ఉన్నారు తెలుసా? దేవుడిని ఎరిగిన వారై ఉన్నారు, దేవుని నామమును ఎరిగిన వారై ఉన్నారు, దేవుని సన్నిధానానికి వచ్చేవారై ఉన్నారు, పగలు దేవుని వాక్యమును వినేవారై ఉన్నారు. ఈరోజు నిజంగా మిరియామును గురించి చదివేటప్పుడు నా రోమం ప్రకటించిపోయింది. ఎందుకు? నిన్న ఆ యొక్క 6 భర్తలు కలిగినటువంటి ఆ యొక్క సమరయ స్త్రీని గురించి చదివేటప్పుడు కూడా దేవుని వాక్యం తెలుసు, దేవుని యొక్క ఆచరణ తెలుసు, దేవుని యొక్క క్రియలు తెలుసు, దేవుని యొక్క కోపం అంటే ఏంటని తెలుసు, దేవుని వాక్యం అంటే ఏం తెలుసు, దేవుని యొక్క కార్యాలు ఏందని తెలిసిన వాళ్ళే ఈరోజు దేవుని సన్నిధానాన్ని, దేవుని కార్యాలని అసత్యతరం చేస్తున్నారని. నిజంగా ఒకవేళ నీకు కనపడకపోవచ్చు, నాకు కనపడకపోవచ్చు, నిన్ను నన్ను నిర్మించినటువంటి దేవుడు, నిన్ను నన్ను పిలుచుకున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు నిజంగానే ఈరోజు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఉదయకాల సమయంలో నేను చెప్పబోయే కార్యం, మోషే గారు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? ప్రతికారం చేసేటువంటి దేవుడు నీ మధ్య ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. భయపడకండి. ప్రతికారం చేయ దేవుడు ఆ యొక్క నాబోతు విషయంలో విన్నపించకుండానే ఎట్ట ప్రతికారం చేశాడో ఈరోజు నీ విషయంలో, నా విషయంలో ఆయన న్యాయవాదిగా ఉండి, ఈ భూలోక న్యాయవాది లెమ్ము అంటున్నాడు మోషే. నిజంగా ఆయనకి ఇచ్చిన న్యాయాధిపతులు ఈ లోకంలో ఎవరు లేరు. ఎంత వెతికినా ఈ లోకంలో నువ్వు కనిపెట్టలేవు. అందుకని చెప్తున్నాను, సైఫన్ మొరపెట్టినట్టు నువ్వు మొరపెట్టు. నీ విషయంగా ఎవరు లేస్తున్నారో వారి పట్ల దేవుడి వ్యాఖ్యమాడతారని ఉదయకాల సమయంలో ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాట తన దివికిలో దీవించుకును గాక. ఆమేన్.